ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. మీకు ఇవాళ ఇన్స్టంట్ రెడ్ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్, టమాటా, వెల్లుల్లి, కొంచెం చింతపండు, ఉప్పు, కారం. ఇప్పుడు వీటిని మిక్సీకి గ్రైండ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా అంతా మిక్సీ జార్లోకి తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు నేను సాల్ట్, కారం యాడ్ చేస్తాను. సాల్ట్ వేస్తున్నాను చూడండి. 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. అందరూ మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు షేర్ చేయండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా అంతా మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. మొత్తం మనం ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అంతా. దీంట్లో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం చూడండి. దీన్ని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాం. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు. చూడండి, పోపు చిట్టపట్లాడేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా మొత్తం పేస్ట్ దీంట్లో వేసేసానండి. దీంట్లో కొంచెం వాటర్ వేసి బాయిల్ అవ్వనివ్వాలి ఒక 5 మినిట్స్. చూడండి, ఇలా వాటర్ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోలేదు, అందుకని సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. మన ఇన్స్టంట్ రెడ్ చట్నీ రెడీ అయిందండి. ఇది గారెల్లోకి చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.